గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రివర్స్డ్ కార్నాట్ సైకిల్. ఆల్రెడీ మీరు హీట్ ఇంజన్లో కార్నాట్ సైకిల్ గురించి వినింటారు. అదే కార్నాట్ సైకిల్ని రివర్స్ చేస్తే విల్ గెట్ రివర్స్డ్ కార్నాట్ సైకిల్. దీన్ని జనరల్గా ఎయిర్ రెఫ్రిజిరేషన్లో యూస్ చేస్తాము. బేసిక్గా ఇందులో 4 ప్రాసెసెస్ ఉంటాయి. ఆ ప్రాసెసెస్ని మీకు పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ విల్ డ్రా పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్. ఓకే, this is PV, this is TC. Okay, 1 to 2 process isentropic compression. Yes, this one 1 to 2 isentropic compression. During this compression volume will be reduced to V1 to V2 బికాస్ కంప్రెషన్ ప్రాసెస్ కదా. కంప్రెషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇదిగోండి, ప్రెజర్ P1 నుంచి P2కి ఇంక్రీజ్ అయింది. సిమిలర్లీ ఎంట్రోపీ, ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అంటున్నాం. ఇక్కడే ఐసెంట్రోపిక్ అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్. కంప్రెషన్ వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ మనకి రైజ్ అవుతుంది. ఇదిగోండి 1 to 2. Entropy is constant. S1 is equal to S2. Temperature has increased to T1 to T2. Okay. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ అంటే అందరికీ తెలిసిందే, ద ప్రాసెస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర కంప్రెషన్ జరుగుతుంది. కాన్స్టెంట్ టెంపరేచర్ వల్ల ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇలా 2 to 3 అగైన్ కంప్రెషన్ కాబట్టి ప్రెజర్ విల్ రీచెస్ టు P3, వాల్యూమ్ రిడ్యూసెస్ టు V3. వాల్యూమ్ అనేది V2 నుంచి V3కి తగ్గిపోతుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి దిస్ వన్ 2 to 3 ప్రాసెస్. నెక్స్ట్ 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ఇదిగోండి 4. ఎంట్రోపీ కాన్స్టెంట్, ఎక్స్పాన్షన్ కాబట్టి టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇలా స్ట్రైట్ లైన్. ఓకే, వాల్యూమ్ వచ్చేసి మళ్ళీ అగైన్ V3 నుంచి V4కి వస్తుంది. నెక్స్ట్ 4 to 1 ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఇలా సైకిల్ మనకి కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వాల్యూమ్ V4 నుంచి V1కి వచ్చేస్తుంది. ఇది రివర్స్డ్ కార్నాట్ సైకిల్. హియర్ S3 ఈజ్ ఈక్వల్ టు S4. ఎంట్రోపీ అట్ 0.3 ఈక్వల్స్ టు ఎంట్రోపీ అట్ 0.4. ఇవి 4 ప్రాసెస్లు. జనరల్గా ఈ సైకిల్ ప్రాక్టికల్గా ఫీజిబుల్ కాదు. ఎందుకు కాదు అంటే, ఒకటేమో ఐసెంట్రోపిక్ ప్రాసెస్, ఇంకోటేమో ఐసోథర్మల్ ప్రాసెస్. బేసికల్లీ ఐసెంట్రోపిక్ ప్రాసెస్లే మనకి థియరిటికల్, యాక్చువల్గా ప్రాక్టికల్గా మనకి వర్కౌట్ కావు. మ్యాక్సిమం పాలిట్రోపిక్ ప్రాసెస్ల కిందకే మనం తీసుకుంటాము. ఐసోథర్మల్ అయితే నియర్లీ ఇంపాసిబుల్. ఎందుకు అంటే ఇక్కడ ఐసెంట్రోపిక్ అన్నాం. ఐసెంట్రోపిక్ మీన్స్ నో హీట్ ట్రాన్స్ఫర్. హీట్ ట్రాన్స్ఫర్ జరగకుండా కంప్రెషన్ జరగాలంటే పిస్టన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. చాలా ఫాస్ట్గా మూవ్ అయితే అప్పుడు మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఏమీ జరగకుండా, హీట్ ట్రాన్స్ఫర్ లాస్ ఏమీ జరగకుండా కంప్రెషన్ కంప్లీట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది, ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టి మనం ప్రాసెస్ అచీవ్ అవ్వాలి. టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టాలంటే ఏం చేయాలంటే పిస్టన్ని చాలా స్లోగా మూవ్ చేయాలి, ఇన్ఫినిట్ స్లో. అప్పుడు మనకి ఏమవుతుందంటే హీట్ అనేది జనరేట్ కాకుండా, అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉండి ఆ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఇలా రెండు ఒకదానికొకటి రివర్స్ కాబట్టి ఈ సైకిల్ అనేది ప్రాక్టికల్గా ఫీజిబుల్ కాదు. కానీ ఏదైనా వేరే సైకిల్స్ని మనం కంపేర్ చేయడానికి దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఏ సైకిల్ అయినా సరే దీంతో కంపేర్ చేస్తే వచ్చే COP తక్కువ ఉండాలి. పొరపాటున రివర్స్డ్ కార్నాట్ సైకిల్ కంటే వేరే సైకిల్ COP ఏదైనా ఎక్కువ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సైకిల్ ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంపార్టెంట్. అన్నిటికంటే అన్ని సైకిళ్ళ కంటే ఎక్కువ సైకిల్ COP ఉన్నది రివర్స్డ్ కార్నాట్ సైకిల్కి, బట్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ సైకిల్కి COP ఎలా డిరైవ్ చేయాలో చూద్దాం. COP ఈక్వల్స్ టు
హీట్ అబ్జర్వ్డ్ బై హీట్ రిజెక్టెడ్ మైనస్ హీట్ అబ్జర్వ్డ్. ఇది జనరల్ ఈక్వేషన్ ఫర్ ద సిఓపి. దీని ప్రకారం మనకి ఈక్వేషన్ ఉంది డిఎస్ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై టీ. డిఎస్ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై టీ. ఇంకోటి మనం గమనించాల్సింది ఏమంటే ఇది ఐసెంట్రోపిక్ ప్రాసెస్ హీట్ ట్రాన్స్ఫర్ 0, ఇక్కడ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ హీట్ ట్రాన్స్ఫర్ 0. మనకున్నది ఈ రెండిట్లోనే హీట్ ట్రాన్స్ఫర్. ఇక్కడేమో హీట్ రిజెక్టెడ్ అవుతుంది, ఇక్కడేమో హీట్ అబ్జార్బ్షన్ జరుగుతుంది. దాన్నే మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. డిఎస్ ఈక్వల్స్ టు డిక్యూ 223 బై T2. అక్కడ T2 అయినా రాయొచ్చు, T3 అయినా రాయొచ్చు, డిపెండ్స్. T2 అయినా ఒకటే, T3 అయినా ఒకటే కాబట్టి నేను T2 రాశాను. అలాగనే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్ బై T2. దేర్ ఫోర్ క్యూఆర్ కావాలి నాకు. క్యూఆర్ ఈక్వల్స్ టు T2 ఇంటూ డిఎస్. T2 ఇంటూ డిఎస్. అలాగనే డిఎస్ ఈక్వల్స్ టు అగైన్ డిక్యూ 421 బై T1. T1 అన్నా రాయొచ్చు, T4 అయినా రాయొచ్చు. దట్ ఈస్ QA బై T1. దేర్ ఫోర్ QA ఈక్వల్స్ టు T1 ఇంటూ డిఎస్. T1 ఇంటూ డిఎస్. దాన్ని సిఓపి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సిఓపి ఈక్వల్స్ టు T1 ఇంటూ డిఎస్ QA, QR T2 ఇంటూ డిఎస్ మైనస్ అగైన్ QA T1 ఇంటూ డిఎస్. అన్నిట్లో డిఎస్ కామన్ ఉంది కాబట్టి డిఎస్ క్యాన్సిల్ చేస్తాం. సో సిఓపి ఈక్వల్స్ టు T1 బై T2 మైనస్ T1. దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ సిఓపి ఆఫ్ రివర్స్డ్ కార్నర్ సైకిల్. కొన్ని బుక్స్లో ఎలా ఉంటుందంటే సిఓపి ఈక్వల్స్ టు T హై T లో బై T హై మైనస్ T లో. ఎట్లా అయినా రాసుకోవచ్చు మనం, ఎందుకంటే ఈ సైకిల్లో పేరుకు 4 టెంపరేచర్లు ఉన్నది రెండే, లోయర్ టెంపరేచర్, హైయర్ టెంపరేచర్. దాని బేసిస్గా ఇలా రాసింటారు. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు టెంపరేచర్ ఆల్వేస్ మనకి కెల్విన్స్లో ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పొరపాటున మనం డిగ్రీ సెంటీగ్రేడ్లో వేసామనుకోండి ఆన్సర్స్ రాంగ్గా వస్తాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు ఈ వీడియోని చూడడం ఫస్ట్ టైం అయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.